హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని కుక్కర్లో వేసి 2 విజిల్స్ తీయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిటె నూనె వేసి 1 స్పూన్ జీలకర్ర, మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక 1 మినిట్ బాగా వేయించాలి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న టమాటో కూడా వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలి. ఇవి బాగా ఉడికాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సాంబార్ పొడి, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సప్పడిది పప్పల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొన్ని వాటర్ వేసి ఇవి బాగా ఉడికించాలి. చిటికెడు పసుపు. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 2 గరిటెల నూనె వేసి కొంచెం వేడి చేయాలి. ఇప్పుడు మనం ఉడికించి పొట్టు తీసి కట్ చేసుకున్న ఎగ్స్ ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అన్నీ మనం చేసుకున్న కర్రీలో వేయాలి. ఇప్పుడు లాస్ట్లో మనం మొత్తం ఆయిల్తో సహా కర్రీలో వేసేయాలి. ఇప్పుడు కర్రీ అనేది బాగా కలిసేలాగా అన్ని ఎగ్గులకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక 2 మినిట్స్ బాగా ఉడికించాలి. మసాలాలన్నీ ఎగ్గులకి బాగా పట్టుకునేలాగా 2 మినిట్స్ బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ ఎందులో అయినా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.